నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్ గురూజీ. ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే, కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి గురించి. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే చాలు, ఎన్నో కష్టాలు బాధలు తొలగుతాయి, కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. కనుక ప్రతి రోజు కూడా ఎన్నో వందలాది మంది తిరుమలకి వెళ్తారు. 7 కొండలు ఎక్కి మొక్కులు తీర్చుకుంటారు, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. కనుక అద్భుతమైనటువంటి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క మంత్రానికి నామానికి అర్థాన్ని తెలియజేస్తాం. అలాగే మంత్ర సాధన మరియు నియమాలు కూడా తెలియజేస్తాం. మంత్రానికి నామానికి అర్థాన్ని తెలియజేస్తాం. కనుక మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి యొక్క చిన్న విగ్రహం కానీ లేదా చిత్రపటం కానీ ఉంటే గనక 108 పుష్పాలు పువ్వులు సిద్ధం చేసుకోవాలి. ఎరుపు రంగు పుష్పాలు కానీ, పసుపు రంగు పుష్పాలు కానీ, తెలుపు రంగు పుష్పాలు కానీ, ఇలాగా 108 పువ్వులు ఉండాలి. ఏ రంగు అయినా సరే ప్రతి శనివారం పూజ చేయడానికి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఒకవేళ పసుపు రంగు పుష్పాలు ఉన్నాయి అనుకుంటే కనుక అద్భుతమైనటువంటి దివ్య మహత్యం అనుగ్రహం మీకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహింపజేస్తాడు. కనుక ఈ విధంగా మీరు ప్రతి శనివారం పూజ చేసినట్లయితే శుభానుగ్రహ ఫలితాలు కలుగుతాయి. కనుక 108 పుష్పాలు సిద్ధం చేసుకున్న మీరు అక్షంతలు కూడా సిద్ధం చేసుకోవాలి. దీపారాధన చేయాలి, ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ. మేము తెలియజేస్తున్నాం వెంకటేశ్వర స్వామి యొక్క అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మంత్రాన్ని. ఆ మంత్రం ఏమిటయ్యా అంటే ఇప్పుడు మేము మీకు తెలియజేస్తున్నాం. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. కనుక ఈ మంత్రంతో 108 పుష్పాలు సిద్ధం చేసుకుని 108 సార్లు పూజ చేయాలి. ఓం శ్రీ వెంకటేశాయ నమః అంటూ 108 సార్లు పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత పుష్పాలతో పువ్వులతో అగరవత్తులతో కానీ సాంబ్రాణి ధూపం కానీ 3 సార్లు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. నైవేద్యాలు ఏమిటయ్యా అంటే మీ శక్తి మేరకు మాత్రమే తెలియజేస్తున్నా. చక్కెర పొంగలి, దద్దోజనం, అటుకుల పులిహార మరియు పులిహార, చిత్రాన్నం అంటారు. కనుక అద్భుతమైనటువంటి పులిహోర, గారెలు, బూరెలు ప్రతి శనివారం కూడా. అదే కార్తీక మాసం శనివారం వస్తే ఇంకా గొప్పగా ఉంటుంది. కనుక అలాగే ధనుర్మాసం అయితే ఇంకా గొప్పగా ఉంటుంది. కనుక ఆ విధంగా మీరు నైవేద్యాలు నివేదించవచ్చు. శక్తి ఉన్నవాళ్ళు. శక్తి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నం పాయసం కానీ, పరమాన్నం కానీ, అటుకుల పాయసం కానీ, 2 మీ సొంత చేతులతో చేసుకున్నటువంటి లడ్డూలు కానీ, మీ ఇంట్లో చేసుకున్నటువంటి లడ్డూలు కానీ, 5 కానీ 12 కానీ నైవేద్యంగా వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి, నివేదించాలి. నివేదించిన తర్వాత మీ శక్తి మేరకు మాత్రమే. కనుక ఇవేమీ లేవండి మా ఇంట్లో అనుకుంటే 2 అరటిపళ్ళు లేదా పానకం, బెల్లము, మిరియాల పొడి, నీళ్లు కలిపి ఉన్నటువంటి పానకం, నానబెట్టినటువంటి పెసరపప్పు ఇవి నివేదించవచ్చు. మరియు బెల్లం ముక్క
ఇవి నైవేద్యంగా సమర్పించండి. 2 అరటిపళ్ళు, 1 కొబ్బరికాయ. కనుక శక్తి లేని వాళ్ళకి ఈ నైవేద్యాలు, శక్తి ఉన్న వాళ్ళకి పిండి వంటలు, నేను తెలియజేసినటువంటి భోజనాలు నైవేద్యం చేసిన తర్వాత 3 సార్లు మీరు నైవేద్యం సమర్పించిన తర్వాత వెంకటేశ్వర స్వామికి 3 సార్లు కర్పూర హారతి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అక్కడే కూర్చొని రుద్రాక్షమాల కానీ మరియు అద్భుతమైనటువంటి తులసిమాల కానీ తీసుకుని 108 సార్లు కానీ 1008 సార్లు ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీ వెంకటేశాయ నమః అంటూ 108 సార్లు కానీ 1008 సార్లు మంత్ర సాధన రుద్రాక్షమాలతో కానీ మరియు ఈ అద్భుతమైనటువంటి తులసి మాలతో కానీ చందనపు మాలతో కానీ మంత్ర సాధన చెయ్యాలి ప్రతి శనివారం. మీకు వివాహం అవ్వాలి లేదా సంతానం కలగాలి, శని దోషం తొలగాలి అనుకుంటే గనక కొంతమంది నల్లటి వస్త్రాలు ధరించడానికి ఇష్టపడరు. కనుక నీలం రంగు వస్త్రాలు ధరించాలి. చక్కగా మంత్ర సాధన ప్రతి శనివారం కానీ 7 శనివారాలు కానీ చేసుకోవాలి. కనుక ఈ విధంగా అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క మంత్రాన్ని, నామాన్ని మీరు స్మరించండి, జపించండి. సదా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు ఎల్లవేళలా కలుగుతూ ఉంటాయి. కనుక ఈ మంత్ర సాధనలో ఈ మంత్రానికి, నామానికి అర్థం ఏమిటయ్యా అంటే, శ్రీ అంటే లక్ష్మి, వేం అంటే వెంకటేశ్వరుడు మరియు వెంగమాంబ యొక్క కొడుకు, మరియు వే అంటే అలివేలు మంగతాయారు. వే అంటే వెయ్య అని అర్థం వస్తుంది. వే అంటే వేదం అని అర్థం వస్తుంది. వే అంటే కలిసి ఉండు అని అర్థం వస్తుంది. వెంకటేశ్వరుడు అంటే కటి హస్తాన్ని మరియు ఇలాగ ఇటు భూమిని అటు ఆకాశం, నేనున్నాను, నేను ఆకాశం భూమి సమానం అని తెలియజేస్తున్నాడు. ఈ యొక్క అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహ స్వరూపుడు. దాదాపు 9 అడుగుల 6 అంగుళాలు లేదా 9 అంగుళాలు ఉండి ఎత్తుగల సమోహన రూపం, అద్భుతమైన దివ్య భౌతిక అభౌతిక స్వరూపం. ఆ స్వరూపాన్ని ఎన్నిసార్లు చూసినా ఇంకొకసారి చూడాలనిపిస్తుంది. కనుక అంతటి దివ్యశక్తి, మహత్యము, కోరుకున్నటువంటి కోరికలు నెరవేర్చు మహామహిమాన్వితమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి. కనుక తిరుపతి అనేది ఒక అద్భుతమైనటువంటి దివ్య మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. ఈ తిరుపతిలో ఎన్నో క్షేత్రాలు, ఎన్నో జలపాతాలు, ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కనుక అద్భుతమైనటువంటి మన కళ్ళ ముందు ఉండే అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి దేవుడు వెంకటేశ్వరుడు. కనుక తలుచుకుంటే చాలు కోరికలు నెరవేరుతాయి. ప్రమాదాల నుంచి ఎంతోమంది బయటపడ్డారు. ఆయన మహత్యం చాలా గొప్పది. శని దోషము, నవగ్రహ దోషాలు తొలుగుతాయి. సంపూర్ణ ఆరోగ్యము, ధనలాభం, వస్తులాభం, వస్త్రలాభం ప్రసాదిస్తాడు. అద్భుతమైనటువంటి సంతానం లేని వాళ్ళకి సంతానం కలగజేస్తాడు. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది. కనుక ఆయన యొక్క దివ్యమైనటువంటి మంత్రానికి, నామానికి అర్థం ఇదేనండి. కనుక మేము మీకు తెలియజేసాం. మంత్ర సాధన దీక్ష తీసుకుంటే కనుక 7 శనివారాలు కానీ సాధారణమైన 7 శనివారాల కథతో పాటు మీకు ఒక వీడియో వస్తుంది, అది చూడండి.
కథ మరియు మంత్ర సాధన ఎలా చేయాలి, నియమాలు ఎలా ఉంటాయి, దీక్ష ఎలా తీసుకోవాలని ఇంకో వీడియోలో చేద్దాం. ఇది సాధారణంగా మీరు మనసులో మీ కోరిక చిన్న చిన్న కోరికలు నెరవేరాలంటే 7 రోజులు 108 సార్లు కానీ 1008 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వలన మీ కోరికలు నెరవేరుతాయి. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. 48 రోజుల పాటు మీరు మంత్ర సాధన చెయ్యాలి. 1008 సార్లు కానీ 108 సార్లు రుద్రాక్షమాలు కానీ తులసిమాలు కానీ తీసుకుని ఈ మంత్రంతో మీరు మంత్ర సాధన చేసుకోవాలి. మంత్ర సాధన దీక్ష విరమణ వెంకటేశ్వర స్వామి మీ దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి లేదా రామాలయంలో మీ యొక్క పూజారి గారు కానీ అర్చకులు కానీ ఉంటే కనుక వారి ద్వారా దీక్ష తీసుకోవడం కానీ, వారి చేతిలో దీక్ష అయిన తరువాత 48వ రోజు దీక్ష విరమణ వారి సమక్షంలో ఆ వెంకటేశ్వర స్వామి సమక్షంలో విరమణ చేస్తే చాలా బాగుంటుంది. కనుక ఈ యొక్క నియమాలు పాటించండి. చక్కగాను 48 రోజుల పాటు 7 వారాలు చేసినట్లంటే చక్కగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కటాక్షాలు మీకు ఎల్లవేళలా కలుగుతాయి. చాలా మహత్యం కలిగిన మంత్రం ఇది. కనుక సదా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కటాక్షాలు మీకు నెరవేరాలని, మీ కోరికలు కష్టాలు నష్టాలు తొలగాలని, మీ కోరికలు నెరవేరాలని, మీకు వివాహం సంతానం కలగాలని సదా వెంకటేశ్వర స్వామిని అనుగ్రహించమని నేను తెలియజేస్తున్నాను. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నేను శ్రీకాంత్ గురూజీ. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. నమస్కారం.